ఈ హాయ్ ఆల్ అందరికి నమస్కారం. మేము చిరంజీవి. సో చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నా మళ్ళీ నేను. అండ్ లిటరలీ అంటే చాలా గ్యాప్ వచ్చింది. అండ్ మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది నాకు. ఈరోజు నేను ఒక క్లాసిక్ ఐకానిక్ లైక్ తెలుగు కామెడీ సీరియల్ లైక్ గోట్ ఆఫ్ ఆల్ తెలుగు సీరియల్స్ అని చెప్తా, అమృతం. సో అంటే లిటరలీ ఇప్పుడు కూడా నేను రీవిజిట్ చేస్తాను. అంటే నేను నా చైల్డ్హుడ్లో చూస్తాను ఆ సీరియల్, మళ్ళీ ఇప్పుడు కూడా రీవిజిట్ చేస్తాను యూట్యూబ్లో మెమరీస్ అన్ని. అంటే ఒక స్ట్రెస్ బస్టర్ లాగా సీరియల్ వచ్చేసి, అంటే ఇప్పుడుండే ఈ మోడర్న్ టైమ్స్లో కానీ మోడర్న్ స్ట్రెస్ కానీ వర్క్ స్ట్రెస్ కానీ పర్సనల్ స్ట్రెస్ కానీ ఏ స్ట్రెస్ ఉన్నా కూడా అమృతం అనేది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా, ఒక మైండ్కి ఒక రిలాక్సేషన్, ఒక రిలీఫ్ లాగా అంత బాగుంది. అండ్ అంటే లిటరల్లీ ఏమంటే ఒక ఐకానిక్ క్యారెక్టర్స్ అందరు. ఇప్పుడు మనం చూస్తే అమృతం 3 క్యారెక్టర్స్ చేంజ్ అయింది. లైక్ 3 మెంబర్స్ దే ప్లేడ్ దట్ క్యారెక్టర్. ఒకటి శివాజీ రాజా గారు, మళ్ళీ నరేష్ గారు, మళ్ళీ హర్షవర్ధన్ గారు. సో లిటరలీ సూపర్. అండ్ మనకి ఎస్పెషలీ నాకు అమృతం గుర్తొచ్చేది ఏమంటే హర్షవర్ధన్ గారు. లిటరలీ సూపర్. మళ్ళీ మన గుండు హనుమంతరావు గారు యాజ్ ఏ ఆంజనేయులు. సో వాళ్ళిద్దరు కాంబో అయితే నెక్స్ట్ లెవెల్. మళ్ళీ లైక్ గుండు హనుమంతరావు గారు ఇచ్చే ఐడియాస్ కానీ ఆంజనేయులకు వచ్చే ఐడియా కానీ అది ఎట్లా ఫ్లాప్ అవుతుంది ఎట్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఎట్లా దెబ్బతింటారు వాళ్ళు వేరియస్ ఐడియాస్ తీసి. సో అదంతా ఒక లిటరలీ నెక్స్ట్ లెవెల్. అండ్ అమృతం ఆంజనేయుల కాంబినేషన్తో ఒక క్లాసిక్ అని చెప్తాను నేను. ఇంకా అదే నాకేమంటే మన అప్పాజీ లైక్ టిపికల్ ఓనర్ పెనల్టీ కట్టాలని చెప్తారు. అండ్ ఆ రోల్ కూడా లిటరలీ సూపర్. అండ్ అంటే అమృతం అంజీకి వచ్చే ప్రాఫిట్స్ రాకుండా ఎట్లా వాళ్ళతో కమిషన్ లాగాలి, అండ్ ఎట్లా వాళ్ళతో లైక్ డబ్బు రాబట్టుకోవాలి, అండ్ ఎట్లా వాళ్ళని ఎట్లా ట్రాప్ చేయలేదే లైక్ మన అప్పాజీ గారి క్యారెక్టర్. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్ అని చెప్తాను నేను. అండ్ ఇంకా ఆబ్వియస్లీ లైక్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి మన సర్వం, లైక్ ద సర్వర్ ఇన్ ద అమృత్ విలాస్. లిటరలీ అంటే ఆ 4 కాంబినేషన్ అయితే లిటరలీ నెక్స్ట్ లెవెల్. అంటే ఆయన సార్వాడు అంటారు, అంటే ఇప్పటికి తెలుసుకున్నా కూడా చాలా బాగుంది. అండ్ సూపర్ అసలు. అండ్ ఇంకా ఆ 2 క్యారెక్టర్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ వైఫ్ ఆఫ్ అమృతం అండ్ వైఫ్ ఆఫ్ ఆంజనేయులు. ఆ 2 క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్ మూవీలో. అండ్ లిటరలీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ క్యారెక్టర్స్ కూడా. అంటే ఆల్మోస్ట్ 313 ఎపిసోడ్స్. అండ్ అన్ని యూట్యూబ్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. అమృతం లైవ్ అని ఒక ఛానల్ ఉంది, అందులో మీరు అన్ని ఎపిసోడ్స్ చూసుకోవచ్చు. సారీ కొంచెం బ్లింక్ అవుతుంది లైట్. సో లిటరలీ నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా టాప్ క్లాస్. అండ్ ఎప్పటికి చూసినా కూడా స్ట్రెస్ బస్టర్. మళ్ళీ వచ్చినాయి అంటే లైక్ అమృతంలో చందమామ ఏదో మూవీ వచ్చింది, లైక్ మళ్ళీ అమృతం ద్వితీయం. బట్ ఐ థింక్ దట్ కుడ్ నాట్ క్రియేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ వాట్ అమృతం హ్యాస్ గివెన్. సో అమృతం అనేది ఒక లైక్ మనకు ఒక స్ట్రెస్ బస్టర్ అండ్ అదొక ఐకానిక్ తెలుగు సీరియల్ అని చెప్తాను నేను. లిటరలీ సూపర్ అసలు. అండ్ ఐ లవ్డ్ ఇట్. అంటే ఇంకా అమృతం మనకి ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది ఫర్ ఎవర్. అండ్ ఎస్పెషలీ 4 క్యారెక్టర్స్ అమృతం, అప్పాజీ, ఆంజనేయులు అండ్ సర్వం. సో ఆ 4 క్యారెక్టర్స్ ఎప్పుడు ఉంటుంది. అండ్ లిటరలీ సూపర్. సో డిస్క్రిప్షన్ నేను మీకు ఆ లింక్ ఇస్తాను లైక్ అమృతం లైవ్ ఛానల్ది. సో దయచేసి వీక్షించండి అండ్ మీ స్ట్రెస్ అండ్ టెన్షన్ని కొంచెం పోగొట్టండి. సో అదే నేను చెప్తాను ఫ్రెండ్స్. అండ్ యా, దట్స్ ఇట్. అండ్ ఇంకా సింపుల్ అంటే మన తెలుగు వాళ్ళందరికీ లైక్ అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు, అట్లా అమృతం కూడా బోర్ కొట్టదు. అండ్ ఐకానిక్ క్లాసిక్ తెలుగు సీరియల్ అని చెప్తాను నేను. అండ్ సూపర్ లిటరలీ. సో అదే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చే విడమ ఇయర్చి ప్లస్ మళ్ళీ మన తండేల్ మూవీస్ వస్తున్నాయి, ఆ మూవీస్ రివ్యూ ఇస్తాను. అండ్ దయచేసి వెయిట్ చేయండి. జై హింద్.